హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? పిల్లలతో బిజీగా ఉండే మదర్స్కి అయితే అసలు టైమే సరిపోదు కదండి. నేను కూడా అంతే. కాకపోతే ఈరోజు సండే కదా, నాకైతే చాలా టైం ఉంది. సో ఈరోజు నా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. సో సండే కాబట్టి ఇంకా లేట్గా లేచానండి. మిగతా రోజులన్నీ కూడా పాప స్కూలు, మా హస్బెండ్కి ఆఫీస్ ఇలా ఉంటాయి కదా. సో ఎర్లీ మార్నింగ్తోనే డే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. ఇక అయితే చపాతీ కానీ పూరి కానీ అనుకున్నాను. చపాతీ చేయమన్నారు. చపాతీకి అయితే పిండి తీసి ఒకసారి అయితే జల్లించుకుంటున్నానండి, చాలా డేస్ అయిందని చెప్పి ఒకసారి అయితే జల్లెడైతే పట్టుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చి మనకి మొబైల్లో మనం ఎప్పుడో పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా మెమరీస్ రూపంలో మనకు చూపిస్తూ ఉంటాయి కదా, ఏ డేట్కి ఆ డేటు. సో మా ఈ 4 years బ్యాక్ ఫొటోస్ అన్నీ వచ్చినాయి అనమాట. అవి నాతో చూపించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫొటోస్ని చూస్తుంటే. ఎందుకంటే మా పాప అప్పుడు చాలా చిన్నగా ఉందనమాట. ఇప్పుడేమో అంటే డేస్ ఎలా ఉన్నాయంటే చూస్తూ గడిచిపోతున్నాయండి. పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది, ఇంత పెద్దగా అయిపోయింది. మళ్ళీ మా పాపకు ఒక తమ్ముడు. ఇవన్నీ తలుచుకొని అంటే భలే అనిపిస్తుంది. రోజులు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. పిల్లలు ఉంటే అసలు టైం కూడా తెలియదండి. సో నేనైతే చపాతీలు ఫస్ట్లో అప్పడల్లా చేసేదాన్ని. తర్వాత నాకు కొంచెం సాఫ్ట్గా చేయడం అనేది అలవాటు అయింది. దానికోసం నేనైతే ఫస్ట్ ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నానండి. ఏంటంటే మనము సాల్ట్ వేసినప్పుడు దాంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసి పిండిని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్తో మనం కలుపుకుంటే చపాతీలు చక్కగా సాఫ్ట్గా వస్తున్నాయండి. సో నేను ఇదే చేస్తున్నాను. నిజంగా నాకు ఫస్ట్ క్లాస్లో వచ్చేది కాదు చపాతీ. ముందు పిండి కలపడం రాక అవి ఎలా అయ్యాయంటే అప్పడల్లాగా అయిపోయాయి. సో తర్వాత వచ్చినాయి. ఇక్కడ నేను ఇలా ఎప్పుడు చపాతీ పిండి కలిపినా మా పిల్లలిద్దరు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా చూడడం ఇష్టం అనమాట. ఇంకా నా కొడుకు వచ్చాడు, నా కూతురు కూడా ఇక్కడే ఉంది. ఇక నా కూతురునైతే వాటర్ పోయమన్నాను. వాళ్ళ అక్క పోస్తుందని చెప్పి వాడు తీసుకుని నేను పోస్తానని చెప్పి వాడు గ్లాస్ తీసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు అంటే ఎలా ఉంటాడంటే వాళ్ళ అక్క చేసే ప్రతి పనిలో కూడా వేలు పెట్టాలన్నమాట. అదే టైప్లో ఉంటారు అందరి పిల్లలు. మా ఇంట్లో కూడా అదే రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక మా హస్బెండ్ని పిలిచి అయితే పిల్లోడిని ఇచ్చేయాలి. అప్పుడు కానీ నేను కలుపుకోలేను. అసలు ముందు నాకు కలపడానికి ఛాన్స్ లేదనమాట. సరే వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా అని చెప్పి కొంచెం సేపు అయితే వాళ్ళకి చూపించాను. ఇంక ఇచ్చేసాను మా హస్బెండ్కి. వాడు వెళ్ళనంటున్నాడని చూడడానికి చూస్తూనే ఉంటున్నాడు. ఇంకా వాళ్ళ అక్క ఇక్కడే ఉందని చెప్పి వాడు వెళ్ళనంటున్నాడని ముందు వాళ్ళ అక్కని వెళ్ళమన్నాను. వాళ్ళ అక్కని వెళ్ళి టాయ్స్ కానీ ఏమన్నా వేయమని చెప్తుంటే సో వాటిని చూసి దర్శిత వస్తాడని చెప్పాను. అందుకని చెప్పి మా పాప కూడా కదలట్లేదు. అది కూడా నేను చూస్తా మమ్మీ, నేను కలుపుతా, నేను హెల్ప్ చేస్తా అంటుంది. సరే గిన్నె పట్టుకు మళ్ళీ కొంచెంసేపు ఒక 5 minutes తర్వాత చూసి వెళ్ళండి అని చెప్పాను. మనము ఇలా కలుపుకొని ఇలా ప్రెస్ చేసుకుంటాం కదండి పిండి. ఆ ప్రెస్ చేసే విధానం బట్టే మనకి చపాతీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో మనం చక్కగా మంచిగా ఎక్కువసేపు అంటే ఒక 5 minutes అయినా ఇలా నొక్కుకొని కలుపుకుంటే మనకి త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇలా కలుపుకున్నాక ఒక 10 minutes అయినా పక్కన పెట్టుకోవాలండి. మినిమం 10 minutes అయితే ఉంచుకోవాలి. నేను ఈ లోపు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తము. ఒక టిష్యూ అయితే పక్కన పెట్టుకుంటానండి. టిష్యూ కానీ క్లాత్ కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా మనకి కిచెన్లో. నాకు తర్వాత టైం ఉండదన్నమాట. అందుకనే ఇలా చేస్తున్నప్పుడు చేతంపటే అలాగ అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అయితే ఇక కర్రీ కూడా ఏంటంటే ఈరోజు సండేనే కాబట్టి ఎగ్ పొరుటు చేసేసి చపాతీలు చేద్దామని అయితే అనుకున్నాను. అందుకని చెప్పి దానికి కూడా ఆనియన్స్ అవన్నీ కూడా కటింగ్కి తీసేసుకుంటున్నాను. సండే కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే పొద్దున్నే హడావిడి ఉండదు. మా హస్బెండ్ ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటారు. అంతేకాకుండా కొంచెం బాగుంటుంది సాటర్డే సండే అన్నది. మరి అలా అని చెప్పి ఎక్కువ రోజు హాలిడేస్ కూడా రాకూడదండి. ఎక్కువ రోజులు వచ్చినా సరే ఇక పిల్లలు ఇలా ఉంటే మనకి అసలు పిచ్చెక్కేస్తుంది. సాటర్డే సండే వరకు అయితే ఓకే. సో నేనైతే ఆనియన్స్ కట్టింగ్ అంతా అయిపోయింది. సో ఈలోపు నేను టీ కూడా పెట్టుకున్నాను ఒక పక్కన. ఇంకా పిల్లలకైతే టైం అవుతుంది కదా టిఫిన్కి అని చెప్పి ముందైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఈ ఎగ్ పొరటు అనేది చాలా ఈజీగా అయిపోతుంది కదా. అంతేకాకుండా చపాతీలోకి మాత్రం చాలా మంచి కాంబినేషన్ అండి. సో త్వరగా అవుతుందని చెప్పి అయితే నేను చేసుకున్నాను. ఈ లోపు అయితే నా టీని ఆయిల్ అయితే హీట్ అయ్యే లోపు టీ తాగుదామని చెప్పి అది కూడా తాగుతున్నాను. టీ వేడిగానే తాగలం కదా, మళ్ళీ చల్లారిపోతే తాగలేమన్నమాట. కొన్నిసార్లు కూర్చుని
తాగేంత టైం ఉండదు. ఎందుకంటే అలా కూర్చొని తాగి మళ్ళీ వచ్చి కొంచెం బద్ధకం అనిపిస్తుంది. నాకు పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని టీ తాగడం అది ఒక టైంలో, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఇలాగ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా గ్రీన్ టీ పెట్టుకోకుండా ఓన్లీ టీ పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం బద్ధకంగా ఉంది, భారంగా ఉందంటే కనుక టీ పెట్టుకుంటాను. అలాంటప్పుడైతే ఇలా కిచెన్లోనే పనులు చేసుకుంటూ తాగేస్తానన్నమాట. అలాంటివి ఏమి ఉండవు నాకు. ముందు నాకు పనులన్నీ అయిపోతేనే టెన్షన్ ఉండదు, టయానికి అయిపోతే. సో ఇప్పుడైతే పిల్లలకి అయితే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి, అందుకని చెప్పి నేను ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఆయిల్లో అయితే ఆనియన్స్ వేసేసాను, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తానండి ఈ మధ్య. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ వల్ల కొంచెం మనకి ఆ ఎగ్గు పొరటు స్మెల్ ఉంటుంది చూసారా, అది రావట్లేదు, టేస్ట్ బాగుంటుంది. సో నేను ఉత్తి ఆయిల్లో కరివేపాకు వేయట్లేదు, ఆనియన్స్తో పాటు కరివేపాకు అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అది ఎగ్స్ వేసేసుకుని, అందరికీ తెలిసిన ఎగ్ పొరటు ఎంత ఈజీయో, సో నేను కూడా అంతే ఉప్పు, కారం, పసుపు ఈ 3 తప్ప ఇంకేమి యాడ్ చేయను. ఎక్స్ట్రా ఏమి యాడ్ చేస్తానంటే ఓన్లీ కరివేపాకు ఒకటే యాడ్ చేస్తానండి ఆనియన్స్తో పాటు. ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు ఇవి వేసి చక్కగా మనము దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే బాగుంటుంది. ఎగ్ పొరట్లో మెయిన్గా ఆనియన్స్ అన్నవి చక్కగా వేగాలండి, ఆయిల్లో వేగితేనే బాగుంటుంది. మరి కొద్దిగా ఆయిల్ వేసి వేపినా సరే మనకి గుడ్డు వేసిన తర్వాత అంత మంచిగా అనిపించదు అనమాట. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎగ్ పొరటుకి. సో అదైతే లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే స్టార్ట్ చేశాను. కర్రీ అయ్యే టయానికి అయితే చపాతీలు తింటారు, వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పి. ఈ చపాతీలు అన్నది అసలు నాకు పెళ్ళైన కొత్తలో ఏం వచ్చేది కాదండి. తర్వాత అయితే అంటే ఏదైనా ప్రాక్టీస్ ఉండాలంటారు కదా, అదేవిధంగా నేను కూడా తర్వాత ముందు పిండి కలపడం ఎలాగా సాఫ్ట్గా రావాలంటే అన్నది నేర్చుకున్నాను. అలాగే చపాతీలు కూడా ఫ్లిప్ చేయకుండా, అటు ఇటు ఫ్లిప్ చేయకుండా ఒకటే సైడు ఇలా రౌండ్గా రోల్ చేయడం కూడా నాకు వచ్చేసిందండి. అంటే చాలా త్వరగా కూడా అయిపోతున్నాయి చపాతీలు అన్నది. ఏదైనా సరే చూసి మనం యూట్యూబ్లో చూస్తాం కదా, అలా చూసినంతసేపు రావన్నమాట. మనం డైలీ చేస్తూ ఉండగా మనము ఆ ట్రిక్స్ అన్ని తెలుసుకొని చేస్తూ ఉంటే మంచిగా వస్తాయి. సో ఈ లోపు అయితే మా హస్బెండ్ అయితే రమ్మన్నాను, నేను చపాతీలు చేసేలోపు కొంచెం అయితే ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. మధ్యలో అయితే నాకైతే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారండి ఇంట్లో ఉంటే. ఇంట్లో లేకపోయినా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే మా బాబుని మార్నింగ్ టైం ఆయన చూసుకుంటారు కదా, పాపని డ్రాప్ చేసి వచ్చేసి బాబుని చూసుకుంటారు. సో నాకు ఆ టైం అలా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నా చాలండి, మనకి బోల్డ్ అని వర్క్స్ అయిపోతాయి. అందుకని ఆయన మార్నింగ్ అలా చూసుకుంటున్నప్పుడు నేను ఆల్మోస్ట్ అన్నీ చేసేసుకుంటాను. సో వీడియోస్ ఏమైనా షూట్ చేసుకున్నవి కూడా మా బాబుకు బ్రేక్ఫాస్ట్ అంతా పెట్టేసి వాడు పడుకున్నప్పుడు ఆరామ్సే కూర్చొని నేను వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి నాకు టైం ఉంటుంది. ఎప్పుడైతే కిచెన్ వర్క్ అంతా కూడా మనకు మార్నింగ్ అయిపోతుందో సో చాలా టైం ఉందనిపిస్తుంది కదా, ఆ టైం అంతా కూడా నేను ఏంటంటే ఈ యూట్యూబ్కి కేటాయిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇవన్నీ అవసరమా అంటే మనకి చేతి నిండా పని ఉంటేనే మనకి ఒంటికి బద్ధకం అన్నది రాదండి. నాకు లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను వేస్ట్ చేస్తాను బాబు పడుకునే టైం అప్పుడు, కానీ ఇంకా నాకు చాలా టైం ఎక్కువ అనిపించేది. సో ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అలవాటు అయినప్పటి నుంచి కొంచెం నేను కూడా యాక్టివ్గా ఉండి ఏదో ఒకటి అంటే మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. కొంచెము నాకు తెలియనివి ఏమైనా ఉంటే కనుక నేను చెప్పొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది. సో నాకేంటంటే ఇలా మార్నింగ్ అయిపోయినప్పుడు రిమైనింగ్ టైం బాబుని చూసుకొని, అలాగే పాప స్కూల్ నుంచి వచ్చినాక పాపను చూసుకొని, మధ్యలో ఒక 2-3 అవర్స్ అనేవి నాకు చాలా ఖాళీ టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రం కంపల్సరీ యూట్యూబ్కి నేను మంచిగా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవన్నిటికీ కూడా కంపల్సరీ మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఉంది కాబట్టి నాకు అవుతున్నాయి. మార్నింగ్ టైం ఎప్పుడైతే నాకు ఫినిష్ అయిపోతున్న వర్క్ రిమైనింగ్ టైం అంతా కూడా ఆరామ్సే చేసుకుంటానండి. పిల్లల్ని పేషెన్స్గా చూసుకునే వాళ్ళు ఉండాలి మెయిన్. సో ఇలాగ కపుల్స్ ఇలాగా మనకేంటంటే మన నేటివ్ ప్లేస్లో లేకుండా మనము జాబ్స్ పరంగా వచ్చేసి ఉంటాం కదా, అలాంటి టైంలో కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే ఒకరి పిల్లల దగ్గర ఉండాలండి, ఒకరి కిచెన్లో ఉండాలి. అది మనం అండర్స్టాండింగ్ ప్రకారము అది ఎవరా అన్నది మనమే చూస్ చేసుకొని సో వర్క్స్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఇంట్లో ఉంటున్నాను అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఏదో ఒకటి నాకు తోచిందైతే నేను చేసుకుంటున్నాను. సో నాకు ఇదైతే హ్యాపీగా అనిపిస్తుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా పిల్లల్ని చూసుకోవచ్చు, ఇలా జాబ్స్ కూడా ఏమైనా ట్రై చేస్తూ ఉండండి. అలాగే ఇలాగ యూట్యూబ్ కూడా రన్ కూడా చేయొచ్చు అండి, అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేనైతే చపాతీలు అయితే చేసేసాను, ఇంకొండి కాల్ చేస్తున్నాను, ఇంకా పిల్లలకి పెట్టడమేనమాట.
నేనైతే ముందు పిల్లలకి పెడదామని చెప్పి ఇగోండి పాపకైతే ఇచ్చేస్తాను ఫస్ట్. ఎందుకంటే బాబు ఆల్రెడీ ఒక చపాతీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అయితే పెడుతున్నారు. అందుకని పాపకైతే ఇక్కడైతే నా దగ్గర కూర్చుంటుంది. ఆ సైడ్ అంతా పొయ్యిరాయి ఖాళీగా ఉంటుందండి మాకు. సో వాళ్ళకి ఇక్కడ స్టవ్ దగ్గరికి వచ్చే గ్యాప్ ఉండదనమాట. అది సపరేట్గా ఒక సైడ్కి ఉంటుంది. సో అక్కడైతే మా పాప కూర్చుంది, అక్కడే తినేస్తుంది. నేను ఇంకా మా హస్బెండ్కి నాకైతే చేసుకుంటున్నాను. పిల్లలు తినేస్తే చాలన్నమాట, ఇక మనం ఆరామ్సే కూర్చొని తినొచ్చు. వీళ్ళు తినేసినాకే నేను ప్రశాంతంగా తింటానండి. నిజం చెప్తున్నాను, వాళ్ళతో పాటు తిన్నా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మా పాపకి రెండు చపాతీలు పెడితే 1.5 తింటుంది, రిమైనింగ్ హాఫ్ వదిలేస్తుంది. మళ్ళీ అది నేను తినాలి. ఇలాగ మా బాబు ఒక హాఫ్ వదిలేస్తాడు. అదే వాళ్ళకి పెట్టేసి ఆరామ్సే మనం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను అదేనమాట. సో ఇప్పుడైతే తెచ్చుకొని కూర్చున్నాను. సో ఇదండి నా సండే వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.